హల్లెలూయా. బైబిల్లో మరి 3 ప్రధానాలు జరిగాయి బైబిల్లో. ఒకటి ఇస్సాకు రిబ్కాకి జరిగింది, రెండోది యేసేపు మరియకు జరిగింది, మూడోది త్వరలో రానున్న యేసు ప్రభుకి సంఘానికి కూడొచ్చిన మనందరికీ జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 3 ప్రధానాలు బైబిల్లో ఉన్నాయి, దీనికి మించి ఇంకెక్కడ లేవు. అలాగే మరి ఈ 3 సందర్భాలు కూడా నేను 3 సంగతులుగా వివరించి నేను ముగించేస్తాను. ఒక 5 నిమిషాలు అంత ఎక్కువ కూడా కాదు. ఒకటి, ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము గారు అంటారు, నేను కానాను దేశంలో ఉన్నాను, కానాను దేశంలో నుంచి నాకు వద్దు, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నాకు అమ్మాయి కావాలి అని ఎలియాజర్తో చెప్తాడు. ఎలియాజర్తో చెప్పి, నేను కానాను దేశంలో ఉన్నాను, నివసిస్తున్నాను, ఇక్కడ కాదు నాకు కావాల్సిన అమ్మాయిలు, నా కోడలు ఇక్కడి నుంచి కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి అమ్మాయి కావాలి అని ఎలియాజర్తో చెప్పి, ఎలియాజర్తో తొడకుండా చేపెట్టి వాగ్దానం చేయించుకొని పంపిస్తాడు. అది మొదటిది. చాలా చక్కగా, అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ దినాలలో అది దేవుడు ఆ మాట పలికించకపోతే, మన పక్కన అందంగా ఉన్నారు, మన పక్కన అందంగా ఉంది, మన ఊరు పక్కన ఎంత బాగున్నాడు అని అనుకుంటారు, కానీ దేవుడు ఏర్పాటు చేయకుండా ఆ మాటలు మన నుంచి రావండి. దయచేసి గమనించండి, మన ఎదురుగా ఉన్నవన్నీ చాలా అందంగా ఉంటాయి, కానీ అవన్నీ చూస్తూ మోసపోతాం. కానీ దేవుడిచ్చిన మాట ఒకటి ఉంటుంది, అది అబ్రహాం గారు పలికారు ఆ మాట, నేను కానాను దేశంలో నుంచి నాకు వద్దు, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి నాకు కావాలి. ఎందుకంటే నా తండ్రి ఇంటికాడ వాతావరణం నాకు తెలుసు, నా తండ్రి ఇంటి దగ్గర మనుషులు అలాంటి వాళ్ళు నాకు తెలుసు. అది ఆదికాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా రెండవదిగా వెళ్తే ఎలియాజర్ గారు వెళ్ళేసరికి తనకు ఒకటి అడుగుతాడు. నన్ను ఏమంటారంటే ఆనో అని అడుగుతాడు. ఇదిగో నేను నాకు మాత్రమే కాకుండా నా ఒంటికి కూడా నీళ్ళు ఇస్తే అది నీ చిత్తమని నేను నమ్ముతాను ప్రభు అని ఎలియాజర్ గారు రెబ్కా గురించి మాట్లాడతారు. వెంటనే ఎలియాజర్ గారు అమ్మాయిని నీళ్ళు ఇవ్వమని అడిగితే వెంటనే ఆమె అంటది, నీకే కాదు నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తాను. అది కూడా దేవుని చేత మాట్లాడిన మాట, అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా దేవుడు ఏర్పాటు చేసిన అది ఒక కార్యం. అది ఇంకా మూడవదిగా రెబెకా అయిన తన అన్న చెప్తాడు ఏమనంటే, ఇందాక అడిగా చదివారు, ఇది యెహోవా వలన జరిగే కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం, తీసుకొని వెళ్ళిపో అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నాయంటే ఈ 3 మాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రియులారా, మరి మనం దేవుని ఏర్పాటు చేయకుండా ఎక్కడో ఉన్న అడ్రోడ్లో ఉన్న అబ్బాయి, ఇక్కడ మరి వెదురుపట్టులో ఉన్న దీపిక, వీళ్ళిద్దరూ కలుసుకోవడం అనేది చాలా విచిత్రం, చాలా విచిత్రం. ఎందుకనంటే ఈ అబ్బాయిని వాళ్ళ నాన్నగారు చంద్రమూర్తి గారు మాకు ఇంతప్పుడు అప్పగించి, ఆయన ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఈ అబ్బాయి, వీళ్ళిద్దరూ మాకు ఇంత పిల్లలు, చిన్న పిల్లలు మాకు అప్పగించి మేము సేవా పరిచయంలోకి వచ్చి 25 సంవత్సరాలు ఇంచుమించు అవుతుంది. అప్పట్లోనే వాళ్ళు మాకు ఇంత స్టార్టింగ్లో అడ్రోడ్లో వీళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళ తండ్రి గారు మాకు అప్పచెప్పినప్పుడు వీళ్ళిద్దరు పిల్లల్ని చూసినప్పుడు చాలా ముద్దు వస్తుంది. నాకు పిల్లలకి ఎక్కడ ఉండదేమో అనిపించేది. వీళ్ళారా, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఇలాంటి పిల్లలకి ఎక్కడ ఉండదేమో అనిపించేది. అంత చక్కని బిడ్డలు దేవుడు, నేను అనుకున్నాను ఏంటి వివాహము, ఎక్కడ సరైన అమ్మాయి ఎన్నిసార్లు వెతుకున్నా సరే ఎవరెవరో వస్తున్నారు కానీ మరి మాకు నచ్చిన అమ్మాయి కనబడట్లేదని మేము ఎంతో ఆలోచన చేసినప్పుడు, అది దేవుడు ఆలస్యమైన సరే ఒక చక్కని అమ్మాయిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రత్యేకంగా దీపికకి నేను చెప్తున్న మాట ఏంటంటే, అబ్బాయి ఎలాగైతే తను చిన్నప్పటి నుంచి ఉన్నాడో అలాగే తన లైఫ్ అంతా కూడా నీతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. వారిద్దరి మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా వారు సాగిపోవాలని నా కొన్ని మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించాలని దేవుని అడుగుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ సార్.